హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నాకేంటంటే కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు, లోపలికి రాగానే వాళ్ళకి ఏంటంటే నేను ఒక మ్యాజిక్ వాండ్ పట్టుకొని ఒక మెజిషియన్ లాగా ఇట్లా అనగానే అన్ని నొప్పులు తగ్గిపోవాలి, అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోవాలి. ఇప్పుడు కామన్ గా ఏంటంటే వి ట్రై టు గివ్ దెమ్ ఆప్షన్స్. ఫస్ట్ ఇస్ సింప్లెస్ట్ ఇస్ ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, దాని తర్వాత ఇంజెక్షన్ అవసరం ఉంటే, దాని తర్వాత అవసరం ఉంటే చిన్న కీ హోల్ సర్జరీ, అండ్ దాని తర్వాత మేజర్ సర్జరీ లైక్ జాయింట్ రిప్లేస్మెంట్. ఇప్పుడు నేను ఫస్ట్ టాబ్లెట్ స్టార్ట్ చేయను సార్, టాబ్లెట్స్ కాకుండా ఇంకేమైనా ఉందా అంటారు. ఇంజెక్షన్స్ అంటే టాబ్లెట్స్ లేవా అంటారు. దాని తర్వాత కీ హోల్ అంటే ఇంజెక్షన్ లేదా అంటే యూ ట్రై టు బార్గెయిన్ విత్ యువర్ డాక్టర్. అంటే అది మన మానవ సహజం అనుకుంటా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సింపుల్ విషయాలతోటి ఏంటంటే డాక్టర్కి పెద్దగా లాభం ఉండదు. మీకోసం ట్రై చేస్తున్నారు డాక్టర్ గారు. సో అందుకని మీరు రాదర్ దాన్ బార్గెనింగ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అడగండి ఆప్షన్స్ ఏంటి, దాని తర్వాత ఏంటంటే ఇది చేయటం వల్ల తగ్గుతుందా అండ్ ప్రోగ్రెషన్ తగ్గిస్తామా అని. సో దాంతో బెటర్ ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు, కిడ్నీలు పాడైతాయి, దాంతో కిడ్నీలు ఎక్కడ తెచ్చుకుంటారు అండ్ ఆ మోకాలు ఏదైతే తరిగిపోయిందో అది అట్లనే ఉంటుంది. సో అందుకని బీ కేర్ఫుల్ and try to take early decision.